హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మడత కాజా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఏమేమి కావాలో చూద్దాము, ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికోసం 2 కప్స్ మైదా పిండి తీసుకోండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు పిండి. నేను 2 కప్స్ తీసుకున్నాను. 2 స్పూన్స్ కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి, చిటికెడు. స్వీట్స్లో సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి పిండిని మొత్తం. పిండి ఇలా మనం ఇలా మిక్స్ చేశాక పిండి ఇలా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండి ఇలా ముద్ద వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు పిండి కలపడం. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా చేసుకోవాలి. పిండి ముద్ద ఇలా రావాలి. ఇలా వచ్చాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేద్దాము. షుగర్ 2 కప్స్ తీసుకున్నాను నేను. మీరు స్వీట్ ఎక్కువ తింటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు. 2 కప్స్ 2.5 అయినా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇలా ఒక పీట తీసుకున్నాను, దాని మీద పిండి చల్లాను. పీట అయితేనే కొంచెం పెద్దగా వస్తుంది, చపాతీలాగా. కింద అయితే వేసి చేయలేము కదా, అంత పెద్ద పీటలు కూడా ఉండవు కదా మన ఇంట్లో చపాతీ పీటలు. నేను అలానే ఇలా పూజకి యూజ్ చేసే పీట యూజ్ చేశాను. ఇలా ఎగ్ షేప్ చేసుకోవాలి చపాతీ. కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని ఇట్లా అప్లై చేసుకుంటూ మనం చపాతీని ఇలా చేసుకోవాలి. దీన్ని ఇట్లా రోల్ చేసుకోవాలి. పిండిని మొత్తం ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు పీసెస్లా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చపాతీ కోలతో ఇలా ప్రెస్ చేయాలి. లైట్గా ప్రెస్ చేస్తే మనకి కాజా అనేది మంచిగా వస్తుంది, మడత కాజా. ఇలా మొత్తం ఇలా చేసుకున్నాను. పీసెస్ కట్ చేశాక కోలతో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం చేసుకున్న మడత కాజాలు వేయటమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. నేను ఫైనల్గా టేస్ట్ చేసి చూసాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.